హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే మనము కండక్ట్ చేసుకుందాము. మనకి ఇక్కడ ఈ సైకాలజీకి సంబంధించి 100 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 100 ప్రశ్నలకు మీరు ఎగ్జామ్స్ కంటిన్యూగా రాయండి 100 క్వశ్చన్స్కి. చివరన మీ యొక్క మార్క్స్ని మీరు కామెంట్ చేయండి. నేను క్వశ్చన్ చదువుతాను, ఆప్షన్ చదువుతాను, మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేయడానికి సమయం ఇస్తాను. ఆ లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత నేను సరైన సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం దాదాపుగా సైకాలజీకి సంబంధించిన అన్ని టాపిక్స్ మీరు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ని మీరు కంటిన్యూ రాయండి. మీకు ఎంతో కొంత ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 100% ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్కి సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో మీరు అలా మీకు చేయడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ వీడియో రూపంలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ ఇవన్నీ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తున్నాను. మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇంకో విషయం మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు ఒక మిత్రుల కన్నా షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, లైవ్ టెస్ట్లు అని నేను మీకు ఫ్రీగా అందిస్తాను. ఇక మనము లైవ్ టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు, ఒక విద్యార్థి తరగతి గదిలో తన ఉపాధ్యాయుని వల్ల దండించబడ్డాడు. ఆ విద్యార్థి తన తప్పు లేకపోయినప్పటికీ దండించబడ్డానని బాధపడి ఆ బాధను ప్రయత్నపూర్వకంగా మర్చిపోయే ప్రయత్నం చేయడం అనేది మనకు ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అనుపయోగము, ఆప్షన్ 2 చూసుకుంటే జోక్య ప్రభావము, ఆప్షన్ 3 చూసుకుంటే దమనము, ఆప్షన్ 4 చూసుకుంటే అపసామాన్య విస్మృతి. మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుందన్న, దమనము. రైట్, ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే, ఒక విద్యార్థి తను నేర్చుకున్న ఆంగ్ల పద్యాన్ని ఎక్కువ కాలం ఉపయోగించకపోవటం వలన దానిని మర్చిపోతాడని థారన్ డైక్ అభ్యసన నియమము తెలియజేస్తుంది. దీనిని సమర్థించే విస్మృతి కారకము ఏది? నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 వచ్చేసరికి అనుపయోగము, ఆప్షన్ 2 వచ్చేసరికి స్మృతి చిహ్నాల నిరూపణ, ఆప్షన్ 4 వచ్చేసరికి అవరోధము, ఆప్షన్ 3 వచ్చేసరికి అవరోధము, ఆప్షన్ 4 వచ్చేసరికి దమనము. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ అయితే చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. అనుపయోగము అనేది సరైన సమాధానము అవుతుంది. ఇక మనము మూడవ ప్రశ్న ఒకసారి చూద్దాము. మూడవ ప్రశ్న, శారీరక మానసిక ఆఘాతాల వలన క్రమక్రమంగా ఏర్పడే విస్మృతి ఏది అని ఇక్కడ అడగడం జరిగింది. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 అవుతుంది, అమ్నీషియా. ఆప్షన్ 2 అమ్నీషియా. నాలుగో ప్రశ్న, ఒక విద్యార్థి 50 బహుళైచ్ఛిక ప్రశ్నలున్న ఒక పరీక్ష రాసిన సమాధానాల ఆధారంగా అతని గుర్తింపు గణనను 80% లెక్కించిన ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలను గుర్తించి ఉంటాడు? ఆప్షన్ 1 40, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 30. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, 10. నెక్స్ట్ ప్రశ్న, ఐదవ ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారము స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము ఏది? ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 పునఃస్మరణ, ఆప్షన్ 3 ధారణ, ఆప్షన్ 4 అభ్యాసనము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అభ్యాసనము అవుతుంది. నెక్స్ట్ ఆరవ
ఆరో ప్రశ్న, అభ్యసించిన విషయాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడును చేరి నాడీ వ్యవస్థలో మార్పులు తెస్తాయి. ఈ మార్పుల వలన మెదడుపై కొన్ని చిహ్నాలు ఏర్పడతాయి. ఈ చిహ్నాలను ఏమంటారు? ఆప్షన్ 1 వచ్చేసరికి డెకాగ్రాములు, ఆప్షన్ 2 వచ్చేసరికి న్యూరోగ్రాములు, ఆప్షన్ 3 వచ్చేసరికి ఎంగ్రాములు, ఆప్షన్ 4 వచ్చేసరికి బార్ గ్రాములు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 న్యూరోగ్రాములు అవుతుంది. లైవ్ చూస్తున్న మిత్రులందరూ మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు ఒక విషయాన్ని మరలా చదివి సంపూర్ణంగా గుర్తుపెట్టుకోవడం అనేది అని ఇచ్చి మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పునఃస్మరణ పద్ధతి, ఆప్షన్ 2 గుర్తింపు పద్ధతి, ఆప్షన్ 3 పొదుపు పద్ధతి, ఆప్షన్ 4 ధారణ పద్ధతి. ప్రశ్న ఒకసారి చూసుకోండి. ఒక విషయాన్ని మరలా చదివి సంపూర్ణంగా గుర్తుపెట్టుకోవడం అనేది ఏ పద్ధతి అని అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి పొదుపు పద్ధతి. నెక్స్ట్ 8వ ప్రశ్న, గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఆప్షన్ 1 వచ్చేసరికి అవధానం అవుతుందా, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 విస్మృతి, ఆప్షన్ 4 ధారణ. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి స్మృతి అవుతుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న, క్రింది వానిలో సరికాని ప్రవచనము అడిగారు. ఆప్షన్ 1 పూర్వం నేర్చుకున్న దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి, ఆప్షన్ 2 అనుభవాలు అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురావడమే స్మృతి, ఆప్షన్ 4 గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి తెచ్చుకోవడమే స్మృతి, ఆప్షన్ 4 పూర్వజ్ఞానం ప్రస్తుత జ్ఞానం వలన ఆటంకపడటమే స్మృతి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. సరికాని ప్రవచనం అడిగారు, స్మృతి గురించి నిర్వచనాలు దీనిలో సరికానిది మీరు ఎంచుకొని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానం వలన ఆటంకపడడమే స్మృతి అనేది కాదు, కాబట్టి ఇది సరికాని ప్రవచనము అవుతుంది. 10వ ప్రశ్న, క్రింది వానిలో ఎబ్బింగ్ హాస్కు చెందని అంశం ఏది అన్నాడు. చెందనిది. ఆప్షన్ 1 వచ్చేసరికి స్మృతి యొక్క ప్రవర్తన రీతి, ఆప్షన్ 2 ఆన్ మెమొరీ గ్రంథకర్త, ఆప్షన్ 3 స్మృతిపై శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు చేశాడు, ఆప్షన్ 4 తన పరిశోధనలో ఆత్మవలోకన పద్ధతిని ఉపయోగించాడు. ఈ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి తన పరిశోధనలో ఆత్మావలోకన పద్ధతిని ఉపయోగించాడనేది ఎబ్బింగ్ హాస్కు చెందని అంశంగా మనము గుర్తించాలి. 11వ ప్రశ్న, సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోగలదు కానీ భగవద్గీతలో శ్లోకాలను బాగా చెప్పగలదు. శ్లోకాలను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి ఏది? ఆప్షన్ 1 భక్తి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 4 సంవేదన స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 భక్తి స్మృతి అవుతుంది. 12వ ప్రశ్న, స్మృతిని పెంపొందించేది అని అడిగారు. ఆప్షన్ 1 విరామ స్మృతి, రిహార్సల, నిర్విరామ అభ్యసనమా, చదివిన తర్వాత వీలైనంత సమయము మేలుకోగా ఉండడము. స్మృతిని పెంపొందించేది ఏంటి? ఈ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 రిహార్సల్ అనేది సరైన సమాధానం అవుతుంది. స్మృతిని పెంపొందిస్తుంది అది. నెక్స్ట్ 13వ ప్రశ్న, స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఇలా అంటారు. ఆప్షన్ 1 జన్యు స్మృతి, ఆప్షన్ 2 జీవ జన్యు స్మృతి, ఆప్షన్ 3 ఎన్గ్రామ్, ఆప్షన్ 4 భాషా శాస్త్ర స్మృతి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఎన్గ్రామ్స్. 14వ ప్రశ్న, స్మృతికి సంబంధించి క్రింది వానిలో సరైనది అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గుర్తింపు పునఃస్మరణకు సరిగా రెండింతలు, గుర్తింపు కంటే పునఃస్మరణ తేలికైంది, పునఃస్మరణ కంటే గుర్తింపు తేలికైంది, పునఃస్మరణ గుర్తింపునకు సమానము. ఇక్కడ సరైన సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి.
మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3, పునఃస్మరణ కంటే గుర్తింపు అనేది తేలికైనది. నెక్స్ట్ 15వ ప్రశ్న, స్మృతి మరియు అభ్యసనకు సంబంధించి క్రింది వాక్యములలో సరైనది అడగడం జరిగింది. మనకు ఆప్షన్ 1 వచ్చేసరికి అభ్యసనము స్మృతి పైన మాత్రమే ఆధారపడును, స్మృతి అనువంశికతపై మాత్రమే ఆధారపడుతుంది, స్మృతి అభ్యసనం పరస్పర సంబంధమైనవి. అదేవిధంగా ఆప్షన్ 4, స్మృతి అభ్యసనాలు ఒకటి లేకుండా మరొకటి సంభవించగలవు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. స్మృతి మరియు అభ్యసనకు సంబంధించి క్రింది వాక్యంలో సరైనది అడిగాడు. మీ యొక్క సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. స్మృతి అభ్యసనం పరస్పర సంబంధమైనవి. నెక్స్ట్ 16వ ప్రశ్న, ఎబ్బింగ్ హాస్ ప్రకారం ఒక గంట కాలంలో విస్మృతి ఎంత ఉంటుందని అడగడం జరిగింది. మీ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 వచ్చేసరికి 47, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 66, ఆప్షన్ 4 72 72 అని ఉంది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సో ఎబ్బింగ్ హాస్ ప్రకారం ఒక గంట కాలంలో విస్మృతి అనేది 50గా ఉంటుంది. ఆప్షన్ 2 మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ 17వ ప్రశ్న, క్రింది వాణిలో అపసామాన్య విస్మృతి ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. మనకు ఆప్షన్ 1 వచ్చేసరికి దమనము, ఆప్షన్ 2 కన్సాలిడేషన్, ఆప్షన్ 3 జోక్య ప్రభావము, ఆప్షన్ 4 అమ్నీషియా. క్రింది వాణిలో అపసామాన్య విస్మృతిని గుర్తించండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 అమ్నీషియా. నెక్స్ట్ 18వ ప్రశ్న, పునఃస్మరణ ద్వారా ధారణ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఏది? ఆప్షన్ 1 గుర్తింపు, ఆప్షన్ 2 పునరభ్యసనము, ఆప్షన్ 3 స్మృతి విస్మృతి, ఆప్షన్ 4 పొదుపు. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 పొదుపు. నెక్స్ట్ 19వ ప్రశ్న, క్రింది వాణిలో స్మృతిని పెంపొందించే ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 కొండ గుర్తులు, ఆప్షన్ 2 వేర్పాటు, ఆప్షన్ 3 కన్సాలిడేషన్, ఆప్షన్ 4 గుర్తింపు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 కొండ గుర్తులు. రైట్, మనకు నెక్స్ట్ 20వ ప్రశ్న. 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు క్రింది వాణిలో క్రియాత్మక విస్మృతి ఏది? ఆప్షన్ 1 అవరోధము, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 వేర్పాటు, ఆప్షన్ 4 కన్సాలిడేషన్. సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 దమనము. దమనం అనేది క్రియాత్మక విస్మృతి అవుతుంది. 21వ ప్రశ్న, అనుపయోగం వలన జరిగే విస్మృతిని నిర్మూలించుటకు తోడ్పడే ఉపగమము ఏది? నేను ఎక్కువ వాయిస్కు చెప్పలేకపోతున్నా. మేము ఎలక్షన్ డ్యూటీలో ఉండే కాబట్టి వాటర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా గొంతు ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకోండి. రైట్, నెక్స్ట్ మనకు ఆ 21వ ప్రశ్న యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అవరోధము మరియు దమనము, ఆప్షన్ 2 గుర్తింపు మరియు కన్సాలిడేషను, ఆప్షన్ 3 అమ్నీషియా మరియు ఫ్యూగ్, ఆప్షన్ 4 పునఃస్మరణ మరియు అభ్యసనము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అనుపయోగం వలన జరిగే విస్మృతిని నిర్మూలించుటకు తోడ్పడే ఉపగమం అడిగాడు. దీంట్లో సరైన దాన్ని మీరు ఎంచుకోండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 పునఃస్మరణ మరియు పునరభ్యసనం అనేది మనకు అనుపయోగం వలన జరిగే విస్మృతిని నిర్మూలించడానికి తోడ్పడే ఉపగమము పునఃస్మరణ మరియు పునరభ్యసనము. 22వ ప్రశ్న, క్రింది వాటిలో బట్టి స్మృతి లక్షణం అడిగారు. స్టేట్మెంట్ 1 నిత్య జీవితంలో ఉపయోగించుకోలేరు, స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ బి చూసుకోండి అర్థం తెలియదు, సి ఏమో స్టేట్మెంట్ సిలో క్రమంతో సంబంధం లేదు. దీంట్లో మనకు బట్టి స్మృతి లక్షణాలని మనము గుర్తించాలి. చూడండి, ఏబీలు మాత్రమే సరైనవి ఆప్షన్ 1, ఆప్షన్ 2 బీసీలు మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీలు మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబీసీలు మాత్రమే సరైనవి. సో ఇక్కడ మీ యొక్క స్టేట్మెంట్ మీకు కనిపిస్తుంది. మీ యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. చూడండి, ఆప్షన్ 1 వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఈ 3 కూడా మనకు బట్టి స్మృతి యొక్క
లక్షణాలు లాగానే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఏబీసీలు మాత్రమే సరైనవి. ఇక్కడ ఇవ్వడం కూడా ఏబీసీలు స్టేట్మెంట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఏబీసీలు మాత్రమే సరైనవి. నెక్స్ట్ 23వ ప్రశ్న, విషయాన్ని అర్థవంతంగా క్రమబద్ధంగా గుర్తు పెట్టుకుని అనేది ఏ స్మృతి? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి లేదా నిష్క్రియాత్మక స్మృతి? మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 తార్కిక స్మృతి. 24వ ప్రశ్న, రాజు అనే విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పరీక్షలో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడం అనేది ఆప్షన్ 1 పురోగామి జోక్య ప్రభావం, ఆప్షన్ 2 తిరోగామి జోక్య ప్రభావం, ఆప్షన్ 3 వేర్పాటు ప్రభావం, ఆప్షన్ 4 ప్రైమసీ ప్రభావము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు ఒకటి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఇంకో విషయాలు గుర్తు వస్తే దాన్ని మనము తిరోగామి జోక్య ప్రభావం అని అంటాము. 25వ ప్రశ్న, కింది వానిలో డెజావుకు సంబంధించింది గుర్తించాలి. ఇది స్టేట్మెంట్ ఏ ఫ్రెంచ్ పదము, స్టేట్మెంట్ బి మిథ్య పరిచయ ప్రభావము, స్టేట్మెంట్ సి గతంలో చూసిన విషయాన్ని ఇప్పుడు చూస్తున్నట్లుగా భ్రమపడుట. ఈ డెజావుకు సంబంధించి సరైన దాన్ని మనం గుర్తించాలి 3 స్టేట్మెంట్లో. ఆప్షన్ 1 వచ్చేసరికి మనకు ఆప్షన్ 1 చూడండి, ఏ మరియు బిలు సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సిలు సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సిలు సరైనవి, ఆప్షన్ 4 ఏబిసిలు మాత్రమే సరైనవి. అంటే ఏబిసిలు కూడా సరైనవి అంటున్నారు. దీంట్లో మీకు సరైనది ఏదో డిజావుకు సంబంధించి మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఇవి మనకు ఇక్కడ మనకు సరైన సమాధానము మనకు చూసుకున్నట్లయితే అన్ని సరైనవే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఇంకోటి ఏ మరియు బీలు అనేది సరైనవని కీ ఇవ్వడం జరిగింది. మీరైతే సరైన సమాధానాన్ని అయితే ఒకసారి చూసుకోండి. దాదాపుగా మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మీరైతే. నెక్స్ట్ మనకు 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్ కొద్దిగా డౌట్గా ఉంది నాకు ఆన్సర్, మీరైతే కామెంట్ చేయండి, నేను చెప్తాను. 26వ ప్రశ్న, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వ్యక్తి ఇంట్లో ఒక పక్క పెళ్లి జరుగుతున్నా టీవీలో వచ్చే క్రికెట్పై అవధానాన్ని చూపుతుంటాడు. ఇది అవధానం యొక్క ఈ కారకం అవుతుంది. ఆప్షన్ 1 అలవాట, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 ఆవశ్యకతన. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అభిరుచి అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 27వ ప్రశ్న, సంవేదనాలకు అర్థాన్ని ఆపాదించడము ఆప్షన్ 1 అభ్యసనం అవుతుందా, అవధానం అవుతుందా, ఆప్షన్ 3 స్మృతి అవుతుందా, ఆప్షన్ 4 ప్రత్యక్షం అవుతుందా? సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సంవేదనాలకు అర్థాన్ని ఆపాదించడం అనేది ఏమవుతుందో మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, ప్రత్యక్షం. 28వ ప్రశ్న, ఎన్నిసార్లు ఆడిన చెస్లో ఓడిపోతూ ఉండే రాము క్రమంగా చెస్ పట్ల విముఖత ఏర్పరచుకున్నాడు. దీనిని వివరించు తారండైక్ నియమము ఏది? ఆప్షన్ 1 సంసిద్ధ నియమము, ఆప్షన్ 2 అభ్యసన నియమము, ఆప్షన్ 3 ఫలిత నియమము, ఆప్షన్ 4 క్రీడా నియమము. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఫలిత నియమం అనేది సరైన సమాధానం అవుతుంది. 29వ ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసనము విషయంలో నిజము కానిది అడిగారు. నిజము కానిది ఆప్షన్ 1 ఇది సమస్య పరిష్కార అభ్యసనము, ఆప్షన్ 2 దీనిలో కూడా కొంత యత్నదోషం ఉంటుంది, ఆప్షన్ 3 తక్షణ అభ్యసనము, ఆప్షన్ 4 భాగాలకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి నిజము కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, భాగాలకు ప్రాధాన్యత అనేది. నెక్స్ట్ 30వ ప్రశ్న, నిరుద్దీపన ప్రతిచర్యలను వివరించు సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 వచ్చేసి కార్యసాధక నిబంధనము, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనము, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనము, ఆప్షన్ 4 అంతర్దృష్టి సిద్ధాంతము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, కార్యసాధక నిబంధనము. 31వ ప్రశ్న,
చతుర్విధ ప్రక్రియలు నేర్చుకునుట మరియు కాసాగులు చేయడం నేర్చుకునుటలో మధ్య బదలాయింపు ఏది అని అడిగాడు. అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింప. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది, అనుకూల బదలాయింపు. 32వ ప్రశ్న, హెన్రిక్సన్ ఈ సూత్రం ఆధారంగా సాధారణీకరణ బదలాయింపు సిద్ధాంతం నిరూపించాడు. హెన్రిక్సన్ ఈ సూత్రం ఆధారంగా సాధారణీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని నిరూపించాడు. ఆప్షన్ 1 పరావర్తనమా, వక్రీభవనమా, ఆర్కిమిడిస్ సూత్రమా, న్యూటన్ 3వ గమన నియమం. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి వక్రీభవనము. 33వ ప్రశ్న, శాస్త్రీయ నిబంధన ముఖ్య సూత్రం ఏది? ఆప్షన్ 1 సిఎస్ను సిఆర్తో జరుపుటన, యూసిఎస్ను యూసిఆర్తో జరుపుటన, సిఆర్ను యూసిఆర్తో జరుపుటన, యూసిఎస్ను సిఎస్తో జతపరచుట. మీకు తెలుసు కదా స్టిమ్యులస్ రెస్పాన్స్. సో దానికి సంబంధించి సో శాస్త్రీయ నిబంధన ముఖ్య సూత్రం ఏంటి? మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి సిఎస్ను సిఆర్తో జతపరచుట అనేది మనకు సరైన స్టిమ్యులేషన్ రెస్పాన్స్తో జతపరచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు 34వ ప్రశ్న, ఇంటి వద్ద హోంవర్క్ చేయాలని కూర్చున్న పిల్లవాడు టీవీ చూడడం పక్కనే తమ్ముడు ఆడుచున్న క్యారమ్ ఆట చూచుట వలన హోంవర్క్ పూర్తి చేయలేకపోతున్నాడు. దీనిని వివరించు థారెన్డైక్ ద్వితీయ శ్రేణి నియమం ఏదైనా అడుగుతుంది. మళ్ళీ క్వశ్చన్ చదువుతున్నాను. ఇంటి వద్ద హోంవర్క్ చేయాలని కూర్చున్న పిల్లవాడు టీవీ చూడడం పక్కనే తమ్ముడు ఆడుతున్న క్యారమ్ బోర్డ్ ఆటను చూడటం వల్ల హోంవర్క్ పూర్తి చేయలేకపోతున్నాడు. దీన్ని వివరించుగా థారెన్డైక్ ద్వితీయ శ్రేణి నియమం అడిగాడు. ఆప్షన్ 1 ప్రేరణకారక నియమం, ఆప్షన్ 2 సామీప్యత సూత్రము, ఆప్షన్ 3 పాక్షిక చర్య నియమము, ఆప్షన్ 4 బహుళ ప్రతిస్పందన నియమము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది, బహుళ ప్రతిస్పందన నియమం అవుతుంది. నెక్స్ట్ 35వ ప్రశ్న, మనసుతో ఏర్పడిన చిహ్నాలు, గుర్తులు మొదలగు మానసిక ప్రతిమల ద్వారా బోధించే పద్ధతి ఏది అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసరికి మనకు నటన పద్ధతి, ఆప్షన్ 2 చిత్రపట పద్ధతి, ఆప్షన్ 4 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రతీకాత్మక పద్ధతి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతీకాత్మక పద్ధతి అనేది మనకు మనసులో ఏర్పడిన చిహ్నాలు, గుర్తులు మొదలగు మానసిక ప్రతిమల ద్వారా బోధించే పద్ధతిగా మనము చెప్పుకుంటాము ప్రతీకాత్మక పద్ధతిని. నెక్స్ట్ మనకు 36వ ప్రశ్న, ఆటలలో ప్రతిభ చూపిన వ్యక్తి పాఠ్యాంశంలలో కూడా ప్రతిభ చూపినాడు. ఇందులో జరిగిన బదలాయింపు ఏంటి? ఆప్షన్ 1 శూన్య బదలాయింప, ప్రతికూల బదలాయింప, అనుకూల బదలాయింప లేదా ద్విపార్శ్వ బదలాయింప. 36వ ప్రశ్న సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి శూన్య బదలాయింపు. నెక్స్ట్ 37వ ప్రశ్న, హిందీ వ్రాయగలిగిన వ్యక్తి సంస్కృతము కూడా చాలా సులభంగా వ్రాయగలడు అని తెలియజేసే సిద్ధాంతకర్త ఎవరు? చార్లెస్ జడా, థారెన్డైకా, కోయిలరా లేకుంటే థర్స్టన్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి థారెన్డైక్. 38వ ప్రశ్న, అభ్యసన రేఖలో ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఏర్పడే రేఖలను సూచించే దశలు ఏవి అని అడిగారు. అభ్యసన రేఖలో ఈ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఏర్పడే రేఖలను సూచించే దశలు ఏవి అని అడిగారు. ఆప్షన్ 1 చాంచల్య దశ పీఠభూమి దశన, లేదా ఆప్షన్ 2 పీఠభూమి దశ శారీరక హద్ద, ఆప్షన్ 3 శారీరక హద్దు చాంచల్య దశ, ఆప్షన్ 4 శారీరక హద్దు ద్వితీయ స్ఫూర్తి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 పీఠభూమి దశ శారీరక హద్దు. నెక్స్ట్ మనకు 39వ ప్రశ్న, వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ ఆడుకునే ఎలుక దేనిగా ఉపయోగపడింది? సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, అసహజ ఉద్దీపన, అసహజ ప్రతిస్పందన. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అసహజ ఉద్దీపన అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 40వ ప్రశ్న,
అభ్యసన లాక్షణిక రేఖ ఆకారం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 వి ఆకారమా, ఆప్షన్ 2 ఎన్ ఆకారమా, ఆప్షన్ 3 డబ్ల్యూ ఆకారమా, ఆప్షన్ 4 ఎస్ ఆకారం. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి అభ్యసన లాక్షణిక ఆకారం అనేది ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆప్షన్ 4 మనకు సరైన సమాధానం అవుతుంది. 41వ ప్రశ్న, గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్ సూత్రంగా పని ఆధారిత బోధన ఉండాలని చెప్పిన అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 నమూనా అభ్యసనము, ఆప్షన్ 2 యత్నదోషము, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనము, ఆప్షన్ 4 బ్రూనర్ బోధన సిద్ధాంతం. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. బ్రూనర్ బోధన సిద్ధాంతం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 42వ ప్రశ్న, పరిశీలన అభ్యసనం ఒక అభ్యసన పద్ధతి, బోధన పద్ధతి, 1 మరియు 2 ఏది కాదా? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 1 మరియు 2. పరిశీలన అభ్యసనం అనేది బోధన పద్ధతి అవుతుంది, అభ్యసన పద్ధతి అవుతుంది, బోధన పద్ధతి కూడా అవుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానం 1 మరియు 2 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 43వ ప్రశ్న, పిల్లవాడు మొదట ఇంజెక్షన్కి ఏడ్చి కొన్నాళ్లకు డాక్టర్ని చూసిన, డాక్టర్ పేరు విన్న, ఆ తర్వాత డాక్టర్ ఉండే వీధిని చూసి కూడా ఏడవటం అనేది స్టార్ట్ చేశాడు. సో ఇది ఏ నిబంధన అవుతుంది? ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వచ్చేసరికి ఉన్నత క్రమ నిబంధన, సామాన్యీకరణమా, పునర్బలనమా, లేదా ఏది కాదా? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇంజెక్షన్ భయపడిన వాడు డాక్టర్ని చూసినా, ఆయన పేరు విన్నా, ఆయన ఎక్కడ ఇల్లుని చూసినా భయపడుతూ ఏడుస్తున్నాడు. దానికి గల కారణం సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సో మనకు ఇది ఈజీ ఆన్సర్. సరైన సమాధానం వచ్చేసరికి ఉన్నత క్రమ నిబంధన అనేది సరైన సమాధానం అవుతుంది. 44వ ప్రశ్న, రాముకి సెల్ ఫోన్లో ఒక డాక్టర్ నెంబర్ కావాల్సి వచ్చి ఆ నంబరు వెదుకుటలో అవసరమగు అవధానం ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 సంకల్పిత అవధానము, ఆప్షన్ 2 అసంకల్పిత అవధానము, ఆప్షన్ 3 ప్రత్యక్ష అవధానము, ఆప్షన్ 4 నిర్దేశిత అవధానము. సరైన సమాధానం కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 సంకల్పిత అవధానం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ మనకు 45వ ప్రశ్న, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథంను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 డెసికో మరియు క్రాఫర్డ్, ఆప్షన్ 2 హిలోగార్డ్ మరియు హంటర్, ఆప్షన్ 3 గేట్స్ మరియు జెర్సిల్డ్, ఆప్షన్ 4 ప్రో అండ్ ప్రో. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. డెసికో మరియు క్రాఫర్డ్ అనే వాళ్ళు ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. డెసికో మరియు క్రాఫర్డ్. నెక్స్ట్ 46వ ప్రశ్న, క్రింది వానిలో అభ్యసనము ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 చూసుకుంటే పిల్లలు తీవ్ర కాంతికి కళ్ళు మూసుకునుట, ఆప్షన్ 2 ఆకస్మిక శబ్దాలకు పిల్లలు ఉలిక్కిపడుట, ఆప్షన్ 3 పక్షులు గూళ్ళను నిర్మించుట, ఆప్షన్ 4 పిల్లలు తెలుగు మాస్టరుల గోచి పెట్టుట. ఇందులో క్రింది వాళ్ళలో అభ్యసనం ఏది అని అడిగాడు. సో సరైన సమాధానం కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. పిల్లలు తెలుగు మాస్టర్లాగా గోచి పెట్టుట. నెక్స్ట్ 47వ ప్రశ్న చూసుకున్నట్లయితే, జనగణమన అనగానే లేచి నిలబడుటను వివరించు అభ్యసన సిద్ధాంతము ఏది? ఆప్షన్ 1 నిబంధనము, యత్నదోష సిద్ధాంతము, ఆప్షన్ 3 పరిశీలన, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనము. సో దీంట్లో ఏ సిద్ధాంతం మనకు సరైనది? సో మనకు 47వ ప్రశ్న వచ్చేసరికి మనకు సరైన సమాధానం వచ్చేసరికి నిబంధనం అనేది సరైన సమాధానం అవుతుంది. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ 48వ ప్రశ్న, వ్యక్తి అభ్యసన సామర్థ్యాన్ని నిర్ధారించే అభ్యసన రేఖా దశ ఏది? సో ఆప్షన్ 1 పీఠభూమి దశ, ఆప్షన్ 2 చాంచల్య దశ, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. శారీరక హద్దు అనేది వ్యక్తి అభ్యసన సామర్థ్యాన్ని నిర్ధారించే అభ్యసన రేఖా దశ మనకు శారీరక హద్దు అవుతుంది. మీరు మీ యొక్క మార్క్స్ని ఎగ్జామ్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని కామెంట్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క రిజల్ట్ని. అదేవిధంగా
మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేస్తే మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు నేను మరిన్ని మీకు టెస్టులు అదేవిధంగా నోట్స్లు ఫ్రీ మెటీరియల్స్ అని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీరైతే అవన్నీ నేను ఫ్రీగానే అందిస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మనము 49వ ప్రశ్న చూసుకున్నట్లయితే తెలుగు వాక్య నిర్మాణము ఆంగ్ల వాక్య నిర్మాణంలో జరుగు బదలాయింపు ఏది అడిగారు? అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ఏది కాదా? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతికూల బదలాయింపు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. 50వ ప్రశ్న క్రింది వాణిలో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏది? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏది? ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతమా, సామాన్యీకరణ సిద్ధాంతమా, ఆదర్శాల సిద్ధాంతమా, లేదా సమగ్రాకృతి సిద్ధాంతమా? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు క్రింది వానిలో ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ఏది అంటే ఆప్షన్ 4 సమగ్రాకృతి సిద్ధాంతం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 51వ ప్రశ్న నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూపడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హాలో ప్రభావమా, కేంద్రీయ స్వభావ లోపమా, వ్యక్తిగత ప్రభావమా, శూన్య ప్రభావమా? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 హాలో ప్రభావం అనేది సరైన సమాధానం అవుతుంది. 52వ ప్రశ్న ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావాలుగా ఉంటారు. ఆప్షన్ 1 స్థూలకాయతన, లంబకృషకాయతన, ఔత్సాహికుడ, పైత్య ప్రవృత్య? ఈ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 లంబకృషకాయత అనేది సరైన సమాధానం అవుతుంది. వీళ్ళు అంతర్ముఖులుగా మరి సున్నిత స్వభావాలుగా ఉంటారు. 53వ ప్రశ్న మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయము. అతను ఎవరో మీరు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. హార్న్యా, ఫ్రైడా, అడ్లరా, జంగా? రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఫ్రైడ్ మనకు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మానవుని మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది మనకు ఫ్రైడ్ చెప్పడం జరిగింది. 54వ ప్రశ్న ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమముపై విమర్శ కానిది అడిగాడు. విమర్శ కానిది క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా చదవండి, లేకుంటే మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 1 జంతువులపై చూసే పరిశోధనలపై ఎక్కువ ఆధారపడటమా, జైవిక కారణాలను పట్టించుకోకపోవటనా, అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుటనా? ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని చిన్న చిన్న భాగాలుగా చూసే అవకాశం కల్పించుటనా? దీని యొక్క సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమముపై విమర్శ కానిది అడిగారు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. అనుభవాధార పరిశోధనను విస్తృతముగా వాడుట. 55వ ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బందూరా ఏం చెప్పారంటే జాతి ప్రత్యేక అభ్యసన ధోరణులను వివరించిన వారిలో ప్రథముడా? ఆప్షన్ 2 ప్రవర్తనవాదినికి ఆద్యుడా? ఆప్షన్ 3 సాంప్రదాయక నిబంధనకు సంబంధించిన అధ్యయనాలు చేసిన వారిలో మొదటి వారా? ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటి వారా? సో ఆల్బర్ట్ బండూరా ఏం చేశారని అడుగుతున్నారు. దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలను చేసిన వారిలో మొదటి వారు ఆల్బర్ట్ బందూరా. నెక్స్ట్ మనకు 56వ ప్రశ్న పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేదని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 తదాత్మీకరణము, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 ఉపసంహరణ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపసంహరణ అనేది సరైన సమాధానం అవుతుంది. 57వ ప్రశ్న
ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ ఉపగమన, ఉపగమ పరిహారణ. ఆప్షన్ 2 ఆప్షన్ 3 పరిహార. ఆప్షన్ 4 వి ఉపగమ పరిహార. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆమె సీట్ వచ్చింది, వెళ్ళడం ఇష్టమే, కానీ హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు. ఇది ఏ సంఘర్షణ అడిగాడు? సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ పరిహారం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 58వ ప్రశ్న. రైట్, 58వ ప్రశ్న మనకు విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం అని అడిగారు. ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణమా, శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాల, నమ్యత గల పరీక్షా విధానమా, విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్ల? దీంట్లో ఏమన్నాడు? అనారోగ్యానికి కారణం. ఈజీ, మనకి శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు ఇస్తే అనారోగ్యానికి కారణమవుతుంది, కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 59వ ప్రశ్న. రిషికి తాను కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలో ఉన్న సంఘర్షణ ఏది అని అడిగారు. రిషికి కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలో ఉన్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 వి ఉపగమ పరిహార. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఉపగమ పరిహార. తీసుకోవాలని ఉంది, కానీ అది వస్తుందో రాదో అని భయపడుతున్నాడు, కాబట్టి ఉపగమ పరిహారం మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 60వ ప్రశ్న. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్ తన ఉపాధ్యాయుడిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగపడిన రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 విస్థాపనము, దమనము, ఆప్షన్ 2 ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 ప్రతిగమనం. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి విస్థాపనం. ఇది ఈజీగా ఆన్సర్, మనం అందరం చేయగలుగుతాం. నెక్స్ట్ 61వ ప్రశ్న. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏది? ఆప్షన్ 1 సరైన నిద్ర, ఆత్మవిశ్వాసము, ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడము, ఆప్షన్ 4 బాధ్యత తీసుకోవడము. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏది అని అడిగారు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడికి లక్షణం అవుతుంది. నెక్స్ట్ 62వది విషమయోజనానికి కారణం కానిది. ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళిక భారం, ఆత్మవిశ్వాసము, ఆప్షన్ 3 మానసిక అలజడి, ఆప్షన్ 4 కుటుంబ కలహాలు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆత్మవిశ్వాసం అనేది విషమయోజనానికి కారణం కానిదే అవుతుంది. మిగతా అన్ని కారణాలు. నెక్స్ట్ 63వది గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ ఇది. ఆప్షన్ 1 ఉపగమన, ఆప్షన్ 2 పరిహారణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహారణ, ఆప్షన్ 4 వి ఉపగమ పరిహారణ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈజీ, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ సంఘర్షణ అనేది కరెక్ట్ అవుతుంది. 64వ ప్రశ్న. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏది? సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లలా ఏడుస్తున్నారు. ఆప్షన్ 1 తదాత్మీకరణమా, విస్థాపనమా, ప్రతిగమనమా, దమనమా. సరైన ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఈజీ ఆన్సర్ ఇది, మనకు తెలిసింది. ఆప్షన్ 3 అవుతుంది, ప్రతిగమనం. 65వ ప్రశ్న. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 స్వరకల్పన, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 విస్థాపనము. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రక్షేపణం అనేది అవుతుంది. మనలోని లోపాలను ఇతరులకు ఆపాదిస్తాం. నెక్స్ట్ 66వది తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల ఏం చేశాడు? పందెం పట్ల ఆకర్షితమవడంలో ఏ సంఘర్షణ దాగి ఉందని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 వచ్చేసరికి ఉపగమ పరిహారణ, ఆప్షన్ 2 ఉపగమన, ఆప్షన్ 3 పరిహారణ, ఆప్షన్ 4 వి ఉపగమ పరిహారణ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ పరిహార అనేది సరైన సమాధానం అవుతుంది.
నెక్స్ట్ 67వ ప్రశ్న, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏదని అడిగారు. ఆప్షన్ ఆత్మన్యూన్యతన, ఉద్వేగ అస్థిరతన, మంచి మానసిక ఆరోగ్యమా, అవాస్తవ దృక్పథమా. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. మంచి మానసిక ఆరోగ్యం యొక్క వ్యక్తి యొక్క లక్షణం అవుతుంది. రవి 68వది, రవి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ ఏది? ఉపగమన, పరిహారణ, లేకుంటే ఉపగమ పరిహారణ. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహారణ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. పరిహార అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 69వ ప్రశ్న, ఒక తండ్రి తాను సివిల్ సర్వీసు నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తనే విజయం సాధించినట్లు భావించడంలో గల రక్షక తంత్రం ఏది? ఉపసంహరణ, ప్రక్షేపణము, దమనము, తదాత్మీకరణము. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. తదాత్మీకరణం అనేది సరైన సమాధానం అవుతుంది. 70వ ప్రశ్న, ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు 2 ఇష్టమే. ఈ సందర్భంలోని సంఘర్షణ ఏది అని అడుగుతున్నాడు. సరైన సమాధానం వచ్చేసరికి మీ యొక్క ఆప్షన్ చదువుతాను. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఉపగమ. ఆప్షన్ 3 పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. 2 ఉద్యోగాలు వచ్చినాయి, 2 ఇష్టం. సో ఏది ఎంచుకోవాలో సంఘర్షణకు లోనవుతుంది. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉపగమ. మీకు కూడా 2 జాబ్స్ వచ్చాయి అనుకోండి, టీచర్ జాబ్తో పాటు ఇంకో పోస్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనకు 2 ఇష్టం ఉన్నప్పుడు మనం ఉపగమ సంఘర్షణకు లోనవుతాం. 71వ ప్రశ్న, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవటం, బుటన వేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనను చూపుతాడు. ఇది ఏమవుతుంది? ప్రతిగమనమా, ప్రక్షేపణమా, చర్యనా, హేతువాద వివరణనా. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ప్రతిగమనము అవుతుంది. చిన్న వీడియో చూస్తున్న మిత్రులు, కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేయడం అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్ అన్నీ ఫ్రీగా మీకు అందిస్తున్నాను. మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఇంకా 72వ ప్రశ్న, ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారి తీస్తుంది. ఆప్షన్ 1 అనియంత్రిత నిర్బంధక నాడి రుగ్మత. ఆప్షన్ 2 స్వశరీర దుశ్చింత. ఆప్షన్ 3 మనోవిక్షిప్తి. ఆప్షన్ 4 దౌర్బల్య ప్రతిచర్య. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనోవిక్షిప్తి. ఈ మానసిక అపవ్యవస్థ సమగ్ర మానసిక క్షయానికి దారితీస్తుందంటే మనోవిక్షిప్తి అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 73వ ప్రశ్న, ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 కుంటనము, సంఘర్షణము, పీడనం మరియు ఆందోళన. ఆప్షన్ 2 కుంటనము, కోపము, పీడనం మరియు మార్పు. ఆప్షన్ 3 కోపము, ఆందోళన, మాంద్యం మరియు వేదన. ఆప్షన్ 4 కుంటనము, సంఘర్షణ, పీడనము మరియు మార్పు. దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు అడిగారు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. కుంటనము, సంఘర్షణ, పీడనం మరియు మార్పు అనేటివి ఒత్తిడి యొక్క 4 ప్రధాన ఆధారాలు అవుతాయి. నెక్స్ట్ 74వ ప్రశ్న, ప్రధాన ఉపాధ్యాయునిపై కోపం ఉన్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రము. ఆప్షన్ 1 ఉపసంహరణ, ప్రేరకం తారుమారు కావడమా, ప్రక్షేపణమా, లేకుంటే విస్థాపనమా. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఈజీ క్వశ్చన్, మనకు ఇది ఆప్షన్ 4 అవుతుంది. 74 విస్థాపనము సరైన సమాధానం అవుతుంది. ఒకరి మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద అన్నట్టు. సో నెక్స్ట్ 75వ ప్రశ్న, సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనాలు చేతనము నుండి అచేతనంలోనికి నెట్టివేయుటను ఇలా పిలుస్తారు. చూడండి మరొకసారి. సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనాలు చేతనం నుంచి అచేతనంలోనికి నెట్టివేయుటను ఇలా పిలుస్తారు. దమనం అంటమా, తిరోగమన, చర్య ఏర్పడుట, హేతుకీకరణమా. ఇది మీకు ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చేయండి. రైట్, మనకు దమనం సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 76వ ప్రశ్న,
స్టాన్లీ హాల్ రూపొందించిన అభిరుచుల ప్రశ్నావళిని తయారు చేయగా వాటిలో ఉపయోగించిన 4 రకాల పద్ధతులకు సత్య ప్రవచనం కానిది అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ఆప్షన్ 1 ప్రకటిత అభిరుచి ద్వారా వ్యక్తుల ఇష్టాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగడం. ఆప్షన్ 2 వ్యక్తి అభిరుచిలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా అభిరుచులను తెలుసుకోవడం. ఆప్షన్ 3 పరీక్షించడం ద్వారా వివిధ అంశాల ఫలితాల ఆధారంగా అభిరుచులను నిర్ణయించడం. ఆప్షన్ 4 సాధారణంగా తయారు చేసిన అభిరుచి శోధికల ద్వారా అభిరుచులు తెలుసుకోవడం అనేది ఆప్షన్ 4. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. సాధారణంగా తయారు చేసిన అభిరుచి శోధికల ద్వారా అభిరుచులు తెలుసుకోవడం అనేది సరికానిది అవుతుంది. 4 అంటే సరికానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 4 సరైనది అవుతుంది. నెక్స్ట్ 77వ ప్రశ్న. పాఠశాలలో విద్యార్థుల అభిరుచులను పెంపొందించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలలో సరి అయినది అడిగాడు. బోధనలో నూతనత్వం ఉండడమా? ఆప్షన్ 2 విద్యార్థులను వివిధ కార్యక్రమాలందు కృత్యుల్ని చేయడమా? ఆప్షన్ 3 బోధనలో క్రీడా పద్ధతిని దృశ్య శ్రవణ సాధనాలను ఉపయోగించడము. పైవన్నీ సరైనవి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. పాఠశాలలో విద్యార్థుల అభిరుచులను పెంపొందించడానికి చేయవలసిన కార్యక్రమాలు ఏంటని అడిగారు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 మనకు సరైన సమాధానం. బోధనలో నూతనత్వం ఉండాలి, విద్యార్థులను వివిధ కార్యక్రమాల్లో కృత్యాన్ని చేయించాలి, బోధన అనేది క్రీడా పద్ధతి దృశ్య శ్రవణ సాధనలు ఉపయోగిస్తే వారిలో అభిరుచులు అనేటివి పెంపొందుతాయి. కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 78వ ప్రశ్న. స్టేట్మెంట్ 1 చూడండి. అనువంశికంగా సంక్రమించక అభ్యసనం వలన ఏర్పడతాయి. స్టేట్మెంట్ 2 వ్యక్తిలో స్వతంత్రంగా ఉండక అతని మానసిక శక్తులతో ఉద్వేగాలతో కలిపి పనిచేస్తాయి. స్టేట్మెంట్ 3 దిశ, తీవ్రత, వ్యాప్తి అనే లక్షణాల ద్వారా ప్రకటితమవుతాయి. ఈ అంశాలు అన్ని ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవని అడిగారు. ఈ 3 స్టేట్మెంట్లు జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యాల, ఆప్షన్ 2 అభిరుచుల, ఆప్షన్ 3 అలవాట్ల, ఆప్షన్ 4 వైఖరుల. ఈ 3 లక్షణాలు దేంట్లో ఉంటాయని అడిగారు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు ఈ 3 లక్షణాలు మనకు వైఖరులో కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? వైఖరులలో ఈ 3 లక్షణాలు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది. అనువంశికంగా సంక్రమించక అభ్యసనం వల్ల ఏర్పడతాయి. వ్యక్తిలో స్వతంత్రంగా ఉండక అతని మానసిక శక్తులతో ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి. దిశ, తీవ్రత, వ్యాప్తి అనే లక్షణాల ద్వారా ప్రకటితమవుతాయి. ఇవన్నీ కూడా మనకు వైఖరులలో కనిపిస్తాయి. 79వ ప్రశ్న. వైఖరుల లక్షణాంశాలలో సరికాని అంశం అడిగాడు. సో సరైన సమాధానం చూసుకున్నట్లయితే మనకు ఒక వ్యక్తి ఒక విషయం పట్ల చూపించే సుముఖత, విముఖత, దిశ. ఇది ఆప్షన్ 1. స్టేట్మెంట్ 2 ఆప్షన్ 2 ఏదైనా ఒక విషయం పట్ల వైఖరులు ఎంత బలంగా ఉన్నాయో నిర్ణయించేది తీవ్రత. స్టేట్మెంట్ 3 ఒక విషయం పట్ల వివిధ వ్యక్తుల వైఖరుల మధ్య గల వ్యత్యాసంను సూచించేది వ్యాప్తి. సో స్టేట్మెంట్ 4 పైవన్నీ సరైనవి. మనకి ఏం అడిగాడు? సరి కాని అంశం అడిగాడు. 79 సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్వశ్చన్ అనేది కరెక్ట్గా లేదు అనిపిస్తుంది. ఇక్కడ వైఖరిలో లక్షణాంశాలు సరికాని అనే అంశం ఇచ్చారు, కానీ అన్ని సరైనవే కనిపిస్తున్నాయి. అన్ని నిర్వచనాలు మనకు సరైనవి లాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు సరైన అంటే ఈ క్వశ్చన్కి సరైనవి అంటే పైవన్నీ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ సరికాని అంశం అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయడం అనేది చేసుకుందాం. సో ఇవైతే నిర్వచనాలను అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ మనకు 80వ ప్రశ్న. క్రింది వానిలో ప్రజ్ఞా లక్షణం కానిది అడిగారు. ఆప్షన్ 1 ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది. ఆప్షన్ 2 ఇది సంక్లిష్టమైన సమస్యల సాధనకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సహకరిస్తుంది. ఆప్షన్ 3 ఇది ప్రతి వ్యక్తిలో ఉండే సహజ బహిర్గత శక్తి. ఆప్షన్ 4 దీని వలన విషయ అభ్యసన నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగును. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. కానిది అడిగారు, జాగ్రత్తగా చూడండి. కానిది. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఇది ప్రతి వ్యక్తిలో ఉండే సహజ బహిర్గత శక్తి అనేది ప్రజ్ఞా లబ్ధి లక్షణం కాదు, మిగతావన్నీ ప్రజ్ఞ సంబంధించిన లక్షణాలు అవుతాయి. 81వ ప్రశ్న. క్రింది వానిలో సరికాని వాక్యం అడిగారు చూడండి.
ఆప్షన్ 1, ఏ మానసిక చర్యలోనైనా ఒకటి కంటే ఎక్కువ సామర్థ్యాలు ఉంటాయి. సామూహిక కారక సిద్ధాంతం. ఆప్షన్ 2, ప్రజ్ఞ అనేది అమూర్త, సాంఘిక, యాంత్రిక రకాలుగా ఉంటుంది. ఇది బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 3, వ్యక్తిలో ప్రజ్ఞ అనేది సాధారణ కారకం, ప్రత్యేక కారకం వలన ఏర్పడుతుంది. దీన్ని ద్వికారక సిద్ధాంతం అంటారు. ఆప్షన్ 4, ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుంది. ఇది స్వరూప నమూన సిద్ధాంతం. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? సరికాని వాక్యం అడిగాడు. సో సరైన సమాధానం చూడండి. దీనిలో సరికాని వాక్యం ఏదో గుర్తించాలి. మనకు సరికాని వాక్యం వచ్చేసరికి దీంట్లో ఆప్షన్ 4 అవుతుంది. ఒకే రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో అదే విధమైన ప్రావీణ్యం ఉండాలనేది ఏమి ఉండదు. అది స్వరూప నమూనా సిద్ధాంతం కూడా కాదు. కాబట్టి మనకు సరికానిది మనకు 81 ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మిగతా అన్ని మూడు ఆప్షన్లు సరైనవే. సో ఇది నాలుగోది మాత్రము రాంగ్. అంటే మనకు సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. 82వ ప్రశ్న, ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి దానికి అనుగుణంగా ఇచ్చే ప్రతి స్పందనలో ఒక గుణాత్మకమైన మార్పును వ్యక్తం చేయడాన్ని ఏమంటారు అని అనుకున్నారు. సో సరైన సమాధానం చూడండి మీరు అని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ యాంత్రిక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 83వ ప్రశ్న, ఒక వ్యక్తి తన అంతరాత్మను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు, తన యొక్క విధులను ఎంత సంతృప్తిగా నిర్వహించగలుగుతాడో తెలిపే పదాన్ని ఏమంటారు? ఒక వ్యక్తి తన అంతరాత్మను ఎంతవరకు అర్థం చేసుకుంటాడు, తన యొక్క విధులను ఎంత సంతృప్తిగా నిర్వహించగలుగుతాడో తెలిపే పదాన్ని ఏమంటారు? ఆప్షన్ 1, ప్రజ్ఞాలబ్ధ, ఉద్వేగాత్మక లబ్ధ, సహజ సామర్థ్య లబ్ధ, లేకుంటే సృజనాత్మక లబ్ధి అంటారా? ఈ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఉద్వేగాత్మక లబ్ధి. నెక్స్ట్ మనకు రైట్ 84వ ప్రశ్న చూసుకున్నట్లయితే డానియల్ గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో నైపుణ్యాలకు సంబంధించి సరికాని వాక్యం అడిగాడు. ఆప్షన్ 1, నిత్య జీవితంలో విజయానికి 80%, ఉద్వేగాత్మక ప్రజ్ఞ 20%, సాధారణ నిత్య జీవితంలో విజయానికి 80% అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉంటే 20% అనేది సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, దీని ద్వారా పొందే నైపుణ్యాలతో పనులను విజయవంతంగా నిర్వహించవచ్చును. ఆప్షన్ 3, ఇవి కృషి వలన సాధించే సామర్థ్యాలు. ఆప్షన్ 2, ఈ నైపుణ్యాలన్నీ జన్మతా వస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? ఉద్వేగాత్మక ప్రజ్ఞలో నైపుణ్యాలకు సంబంధించి సరికాని వాక్యం. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మనకు సరికాని ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఈ నైపుణ్యాలన్నీ జన్మతా వస్తాయనేది సరికానిది అవుతుంది. సో 84 మనకు ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, వీడియో చూస్తున్న మిత్రులందరూ ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ సపోర్ట్ని మాకు అందించండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు తర్వాత తెలుగుకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ని కూడా మీకు అందిస్తాం. తర్వాత మనం 150కి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్ని కూడా కండక్ట్ చేసుకుందాం. భవానీ అనే అమ్మాయి వయసు 9 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగితే భవానీ ప్రజ్ఞాలబ్ధి ఎంత? 9 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు తక్కువ ఉన్నది పూర్తి చేయగలిగితే అతని భవానీ ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అంటున్నాడు. సో 85వ ప్రశ్న చూడండి. ఆప్షన్ 1 88, 98, 78, 68. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. మీకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 88 అవుతుంది. 86వ ప్రశ్న స్టేట్మెంట్ 1, విద్యా వృత్తి సంబంధమైన కోర్సులకు శాస్త్ర పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, విద్యా వృత్తిపరమైన మార్గదర్శకత్వము అందించడానికి. స్టేట్మెంట్ 3, పరిశ్రమలలో ఉద్యోగాలకు తగిన వారిని ఎంపిక చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. ఇవి మనకు 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. సో దేనికి సంబంధించినవని అడుగుతున్నారు. 86వ ప్రశ్న ఆప్షన్ 1 చూడండి. సహజ సామర్థ్యాల, ప్రజ్ఞా పరీక్షల, సృజనాత్మక పరీక్షల లేదా పైవన్నిటిని ఉపయోగించవచ్చు. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినవి ఈ 3 స్టేట్మెంట్లు కూడా. నెక్స్ట్ 87వ ప్రశ్న జార్జ్ బిన్నెట్, సిషోర్, వెన్మాన్ రూపొందించిన భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DATBలలో 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉన్నాయి. వాటిలో ఇచ్చిన సమస్య నమూనా ద్వారా
జవాబులు ఆకృతులతో ఎన్ని ఆకృతులు చేయవచ్చునో గుర్తించగలిగే ఊహా సామర్థ్యాన్ని మాపనం చేసే పరీక్ష ఏదని అడిగాడు. ప్రశ్న ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఆప్షన్ 1 అమూర్త వివేచనము, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనము, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 సంఖ్యాత్మక సామర్థ్యం. సరైన సమాధానాన్ని మీరు ఎంపిక చేయండి. నేను మళ్ళొకసారి ఈ ప్రశ్న చదువుతున్నాను. జార్జ్ కే బిన్నెట్, సిషోర్ అండ్ వెన్ మ్యాన్ రూపొందించిన భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అయినటువంటి డిఏటీబీలలో 8 సహజ సామర్థ్య పరీక్షలు ఉన్నాయి. వాటిలో ఇచ్చిన సమస్య నమూనా ద్వారా జవాబు ఆకృతులతో ఎన్ని ఆకృతులు చేయవచ్చునో గుర్తించగలిగే ఊహా సామర్థ్యానికి మాపనం చేసే పరీక్ష ఏదని అడిగారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 స్థాన సంబంధాలు. 88వ ప్రశ్న. ఖచ్చితంగా మిత్రమా మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కూడా ఈ టెస్ట్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. 88వ ప్రశ్న. ప్రజ్ఞా లబ్ధికు సరైన ప్రవచనం కానిది అడిగారు. ఆప్షన్ 1 ప్రజ్ఞ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందా, ప్రజ్ఞ జాతి మత లింగ భేదాలు ఉంటాయా, 8 ఏళ్ల స్వాతి ప్రజ్ఞాలబ్ధి 100 అయితే 16 సంవత్సరాలకు కూడా అంతే ఉంటుందా, అశోక్ మానసిక వయసు శారీరక వయసు నిష్పత్తి 100తో లబ్ధం చేస్తే వస్తుంది. సో ఇది సరికాని ప్రవచనం అడిగాడు. సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సరికాని ప్రవచనం ప్రజ్ఞ అనేది జాతి మత లింగ భేదాలు ఉంటాయి అనేది కరెక్ట్ అయిన ప్రవచనం కాదు. నెక్స్ట్ 89వది. క్రింది వారిలో సరికాని జతను గుర్తించమన్నాడు. ఆప్షన్ 1 ప్రజ్ఞా మాపని పితామహుడు బినేనా, ఆప్షన్ 2 ప్రజ్ఞా సృష్టికర్త విలియం స్టెర్నా, ఆప్షన్ 3 సరికానిది అడిగాడు. ప్రజ్ఞా లబ్ధి సిద్ధాంతకర్త టెర్మనా, ప్రజ్ఞా విభజన రూపకర్త థారన్ డైక్. దీంట్లో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు సరికానిది ఏదంటే ప్రజ్ఞా విభజన రూపకర్త థారన్ డైక్ అనేది కరెక్ట్ అయినది కాదు, ఇది రాంగ్ ఉంది. కాబట్టి ఇది మనకు సరికాని జత ప్రజ్ఞా విభజన రూపకర్త థారన్ డైక్, ఇది సరికాని జత అవుతుంది. మిగతా ఈ 3 సరైనవే. ప్రజ్ఞామాపని పితామహుడు బినే కరెక్టే, ప్రజ్ఞాలబ్ధి సృష్టికర్త విలియం స్టెర్న్ కరెక్టే, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త టెర్మన్ ఇది కూడా సరైనది. సరికానిది అడిగాడు కాబట్టి మనకు 4th ఆప్షన్ సరైనదా సమాధానం అవుతుంది. 90వ ప్రశ్న. క్రింది వారిలో సరైన ప్రవచనాన్ని గుర్తించము. ఆప్షన్ 1 శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువ అయితే ప్రజ్ఞాలబ్ధి సగటు కంటే ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ 2 శారీరక మానసిక వయసులు సమానమైన ప్రజ్ఞాలబ్ధి సగటు 100 అవుతుంది. ఆప్షన్ 3 మానసిక వయసు శారీరక వయసు కంటే తక్కువ అయిన సగటు కంటే ప్రజ్ఞాలబ్ధి తక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానాన్ని గుర్తించండి. 90వ ప్రశ్న. క్రింది వారిలో సరైన ప్రవచనాలు అడిగారు. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. అన్ని సరైన స్టేట్మెంట్స్ ఏవి కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 91వ ప్రశ్న. జ్యోతి అనే విద్యార్థికి తన ఉపాధ్యాయుడు ప్రజ్ఞకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ప్రజ్ఞాలబ్ధి సూత్రము ఉపయోగించి ప్రజ్ఞ కనుక్కోవాలనుకున్నాడు. అయితే ఇది ప్రతి తరగతిలో చేయగా జ్యోతి ప్రజ్ఞ క్రింది వాటిలో ఏ విధంగా ఉంటుంది. జ్యోతి వయసు పెరిగే కొలది ప్రజ్ఞాలబ్ధి తగ్గిపోతుంది. ఆప్షన్ 2 జ్యోతి వయసు పెరిగే కొలది ప్రజ్ఞాలబ్ధి పెరుగుతుంది. ఆప్షన్ 3 జ్యోతి యొక్క ప్రజ్ఞాలబ్ధి ప్రతి సంవత్సరంలోనూ ఒకే విధంగా ఉంటుంది. ఆప్షన్ 4 జ్యోతి యొక్క ప్రజ్ఞాలబ్ధి ప్రతి సంవత్సరం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే జ్యోతి విద్యార్థి తన ఉపాధ్యాయుడు ప్రజ్ఞకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకునే ప్రయత్నంలో ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఉపయోగించి ప్రజ్ఞను కనుక్కోవాలనుకున్నాడు. ఇది ప్రతి తరగతిలో చేయగా ప్రతి ఇతర క్లాసు చేసుకుంటూ పోయింది. సో ఆమె యొక్క ప్రజ్ఞ ఏ విధంగా ఉంటుందని అడిగారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఈజీ మనకి ఇది ఆప్షన్ 3 అవుతుంది. జ్యోతి యొక్క ప్రజ్ఞాలబ్ధి ప్రతి సంవత్సరంలోనూ ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ 92వ ప్రశ్న. ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్పబుద్ధి మాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత. 92వ ప్రశ్న యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ 1 26-49, ఆప్షన్ 2 50-70, ఆప్షన్ 3 70-89, ఆప్షన్ 4 25 కంటే తక్కువనా. సో ఇది మనకు 2016-17 టెట్లో కూడా రావడం జరిగింది. ప్రాథమిక స్థాయి విద్యను పొందగలిగే అల్పబుద్ధి మాంద్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందంటే ఆప్షన్ 2 50 నుంచి 70 వరకు ఉంటుంది. 92ది 2. 93 క్రింది వాటిలో సహజ సామర్థ్యాలు నిర్వచనం కానిది అడిగారు. సో ఆ స్టేట్మెంట్ శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం. సో ఈ క్వశ్చన్ మనకు కరెక్ట్ లేదు. ఇక్కడ ఏమన్నాడు సరిగ్గా నిర్వచనం కానిది అడిగారు. సో ఇక్కడ మనకు కింది వల్ల సహజ సామర్థ్యాల నిర్వచనము అనేది చూసుకుంటే మనకు ఈ యొక్క
ఆన్సర్ మనకు సరికాని అడిగినప్పుడు దీనిలో సరికాని అంశాలు ఏవి కనిపించట్లేదు మనకు, కాబట్టి ప్రశ్న మనం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ 94వ ప్రశ్న, సహజ సామర్థ్యాల లక్షణం కానిది అడిగారు. 94వ ప్రశ్న, ఇది ఇది వ్యక్తి ఏ రంగంలో రాణించగలడో సూచిస్తుంది. ఆప్షన్ జన్మతో వచ్చిన ఈ సహజ సామర్థ్యాలు పరిసరాల ప్రభావం వల్ల వికాసం చెందలేవు. ఇది ప్రతి వ్యక్తిలో ఉండే ప్రత్యేక మానసిక సామర్థ్యము. ఆప్షన్ 4, ఇది వ్యక్తిని మిగతా వ్యక్తుల భిన్నంగా నిలుపుతుంది. సో మనకు సరికానిది వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. జన్మతో వచ్చిన సహజ సామర్థ్యాలు పరిసరాల ప్రభావం వల్ల వికాసం చెందలేవు అనేది